నమస్తే, వెల్కమ్ టు తక్ష్ మీడియా. నేను మీ జవేరియా. మనతో పాటు ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ ప్రశాంత్ గారు. సో ట్రంప్ టారిఫ్ గురించి చర్చించుకోబోతున్నాము. స్టే ట్యూన్డ్ విత్ us. నమస్తే సార్. నమస్తే. ట్రంప్ టారిఫ్ ఆన్ నాన్ యుఎస్ మూవీస్. సో ఇది ఎంతవరకు చూడొచ్చు? ఎందుకంటే ఒక 6 నెలల పరిధిలో చాలా పెద్ద పెద్ద సినిమాలు అయితే రిలీజ్ అవుతున్నాయి. సో మరి దీని ప్రభావం ఎలా ఉంటుంది? దీని గురించి ప్లీజ్. డెఫినెట్గా అండి, అసలు ముందు దీని ప్రభావం ఇంపాక్ట్ మనం డెఫినెట్గా డిస్కస్ చేస్తాం. అసలు ఎందుకు ఈ టారిఫ్, వాట్ మేడ్ ట్రంప్ అంటే మనం చూస్తున్నాం లాస్ట్ 6 months నుంచి. అంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే ఒక నినాదంతో ట్రంప్ ఎన్నికలకు వచ్చాడు. మన ఇండియాలో కూడా దాదాపు చాలామంది సపోర్టర్స్ కూడా అబ్కి బార్ ట్రంప్కి సర్కార్ అన్నట్టు, అది మన దేశంలో ఎన్నికలు, మన నాయకుడిని ఎన్నుకున్నంత ఉత్సాహంతో ఏదో భారతీయ సంతతికి చెందిన అమెరికన్ సిటిజన్స్ అయితేనేమి, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా భారతీయులు కూడా చాలామంది ట్రంప్ రావడంతో ఏదో మన సంబంధాలు బలపడతాయి, అమెరికాతో మెరుగుపడతాయి అనే ఉద్దేశంతో ఎన్నుకున్నారు. ఎన్నుకున్న దగ్గర నుంచి మనం చూస్తున్నాం, రకరకాల వాదనలు పెట్టాడు ట్రంప్ మన ఇండియా ప్రోడక్ట్స్ మీద. విదేశాల్లో ఉన్న అన్ని దేశాలపై ఉన్న వస్తువులపై టారిఫ్లు వేయడం స్టార్ట్ చేశాడు. ఇప్పుడు దాదాపుగా సర్వీసెస్ కానీ మ్యానుఫ్యాక్చర్డ్ అయ్యే ఏ ప్రోడక్ట్ అయినా అమెరికాలోకి వెళ్తుందంటే ఒక 50% అదనంగా టారిఫ్ విధించడం. అవన్నీ కూడా అమెరికన్ ప్రజలకు కూడా ఎండ్ ఆఫ్ ద డే భారం వాళ్ళే మోయాల్సి ఉంటుంది. సో వీటన్నిటి ద్వారా ట్రంప్ ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. ఆర్థిక విధానాలు కూడా ఒక అన్స్టేబుల్ స్టేట్లోకి వెళ్ళిపోయి డాలర్ వాల్యూ పడిపోవడం, గోల్డ్ రేట్ పెరగడం లాంటివన్నీ కూడా మనం చూస్తున్నాం. అయితే ఒక సెగ్మెంట్ వైపు ట్రంప్ ఇంతకుముందు కూడా చెప్పాడు, మన అమెరికన్ హాలీవుడ్ అంటే తెలుసు ప్రపంచంలో ఎంత, ఒకప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా హాలీవుడ్ నిర్మాణం వైపు చూశారు. కాలిఫోర్నియా, శాన్ ఫ్రాన్సిస్కో దేశం, ఆ రాష్ట్రంలో. అయితే ఈరోజు యూరోప్, ఆసియా దేశాలు వచ్చి వీటిని హైజాక్ చేశాయని ట్రంప్ ఎన్నికల ప్రచారంలో కూడా చెప్పాడు. వీటిని నేను ఎలా వెనక్కి తీసుకురావాలన్నా కూడా నేను చెప్తాను అన్నట్టు ముందు చెప్పాడు. సో అన్నిట్లో భాగంగా లాస్ట్గా అంటే మొన్ననే ఏదో ఫార్మా రంగం పైన కూడా అనౌన్స్ చేశాడు 100% టారిఫ్ అని. సో ఇప్పుడు ఈ నాన్ అమెరికన్ మూవీ అంటే అమెరికాలో నిర్మాణం కానీ ఏ మూవీ పైన కూడా 100% టారిఫ్ అన్నాడు. ఇది డెఫినెట్గా మనం చూసుకుంటే ఇండియన్ మూవీ పైన ఇంపాక్ట్ పడుతుంది, ఖచ్చితంగా పడుతుంది. ఎందుకంటే మీరు చూసారంటే లాస్ట్ 2-3 yearsగా, ప్రధానంగా 2-3 years బ్యాక్ ఇండియాలో మూవీస్ అన్నీ కూడా లోకల్ నిర్మాణంతో ఉండేవి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు కానీ, కన్నడ కానీ, మలయాళం ఇండస్ట్రీ, తమిళ ఇండస్ట్రీ, హిందీ ఇండస్ట్రీ, భోజ్పూరి, మరాఠీ, ఎక్కడికక్కడ ఒక మూవీ ప్రొడ్యూస్ చేయాలనుకోండి, ఒక 5 crores, 10 crores, 50, 100 అక్కడున్న లోకల్ మార్కెట్ స్టడీ చేసుకొని అక్కడ ఎంత మనకు ఏ హీరోకి ఏ సినిమాకి ఎంత వాల్యూ చేస్తుందని చెప్పేసి ప్రొడక్షన్ చేసేవాళ్ళు. ఒక 2-3 సంవత్సరాలుగా పెద్ద పెద్ద సినిమాలు రావడం, వాటి ద్వారా సినిమా అనేది ఇండియనైజ్ అయిపోయింది. అంటే పాన్ ఇండియా అంటాం కదా. సో హద్దులు జరిగిపోయి మార్కెట్ అనేది బాగా ర్యాపిడ్గా ఎక్స్పాండ్ అయిపోయింది. అంటే 1000 కోట్లు, 2000 కోట్లు మనం చూసాం. బాహుబలితో స్టార్ట్ అయ్యి RRR, RRR, పుష్ప అంటూ. కానీ గత సంవత్సర కాలంగా ఇది గ్లోబలైజ్ అయిపోయింది. అంటే మార్కెట్ చాలా గ్లోబలైజ్ అయిపోయింది. ప్రధానంగా ఈ ఇండస్ట్రీ అనేది ఎలా ఉందంటే, ఇప్పుడు అమెరికాలో ఎంత వస్తుందనే ముందే ఒక ప్రొడక్షన్ హౌస్లో లెక్కేసుకొని మన నిర్మాణం చేస్తున్నారు. సో అమెరికాలో మీరు చూస్తే దాదాపుగా 100 million అబౌవ్ ఇండియన్ సినిమా మార్కెట్ పరాణం. ఓకే. అలాగే ఓవరాల్ ఎంటర్టైన్మెంట్ సెగ్మెంట్ అంటే మూవీస్ ఇండస్ట్రీ ఇన్ అమెరికాలో 7% వరకు ఇండియన్ మూవీస్ ఉంది. సో ఇంత పెద్ద మేజర్ పార్ట్ ఉన్నప్పుడు ట్రంప్ ఎందుకు వదిలిపెడతాడు చెప్పండి. సో వీటిలో ఇప్పుడు ఏదైతే ఈ పెంచిన టారిఫ్ డైరెక్ట్గా అక్కడ డిస్ట్రిబ్యూటర్స్పై పడుతుంది. వాళ్ళు దాన్ని ఇమీడియట్గా ప్రేక్షకుడి పైన పాస్ చేస్తాడు. ఒక $20 ఉన్న టికెట్ $40 అవుతుంది. 5 కోట్లు కొనుక్కున్న ఒక మూవీ డిస్ట్రిబ్యూటర్ ఈరోజు 10 కోట్లు పెట్టాల్సి ఉంటుంది. సో ఇది ఖచ్చితంగా ఒక రకంగా అమెరికా ప్రేక్షకుడు అంటే ప్రధానంగా ఇక్కడి నుంచి ఇండియన్ మూవీ లవర్స్ ఎవరైతే అమెరికాలో ఉన్న వాళ్ళు ఎలా చూస్తారు దీన్ని అనేది మనము స్టడీ చేయాలి. అందరూ కూడా ఈ పెరిగిన ప్రైస్తో వెళ్ళి ఇదే మాదిరి బిజినెస్ జరుగుతుందా లేదా ఇంకా తగ్గుతుందా అనేది మనం చూడాలి. బట్ ఏదైతే కూడా ఈ డెఫినెట్గా ఈ నిర్ణయం అనేది అయితే పెద్ద షాకింగ్ కాకపోయినా దీని ఇంపాక్ట్ అనేది ఇండియన్ మూవీ ఇండస్ట్రీ మీద ఖచ్చితంగా ఉంటుంది. సరే, మరి ఇంకొక మాట, తన ఓన్ సోషల్ పోస్ట్లో పెట్టుకున్న అంటే కాపీ చేస్తున్నారు సంథింగ్.
అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఎవరి ఐడియాలజీ వాళ్ళకు ఉంటుంది, కానీ అంత బహిరంగ కాపీ చేస్తున్నారు అనే పోస్ట్లో పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? భయపడుతున్నారు అని అనుకోవచ్చా? సో ఇప్పుడు ఐ థింక్ అది చాలా కామెంట్ కూడా చాలా చైల్డ్ ఇష్యూ. అంటే ఏదో చిన్నపిల్లాడి చేతిలో చాక్లెట్ ఎత్తుకొని పోతున్నారు, మా బిజినెస్ మా దేశంలో ఉన్న ప్రేక్షకులు చూడాల్సిన ఎంటర్టైన్మెంట్ సెగ్మెంట్ని ఇతర దేశాలు ముఖ్యంగా యూరోప్ ఏషియా వాళ్ళు చిన్నపిల్లాడి చేతిలో చాక్లెట్ ఎత్తుకుపోయినట్టు ఎత్తుకుపోతున్నారు. ఈరోజు మా కాలిఫోర్నియా ఈజ్ ఎంప్టీ. బేసికల్గా హాలీవుడ్ అనే నిర్మాణంలో చాలా తగ్గిపోతూ ఉందని కామెంట్స్ చేశాడు. సో ఇది ఖచ్చితంగా అదే చెప్పాను కదండి, అమెరికాలో ఉన్న ఎంతమందికి ఈ ఈ యొక్క ఎకనామిక్ యాక్టివిటీ అనేది నచ్చుతుందో లేదో తెలియదు, కానీ ఇండియాలో ఉన్న సినిమా మేకర్స్కి ప్రధానంగా చేయబోయే మేకర్స్ కొంచెం మార్కెట్ని స్టడీ చేసుకొని చేస్తారు. కానీ ఆల్రెడీ ఇప్పుడు మనం చూస్తే నెక్స్ట్ 6 monthsలో 4-5 పెద్ద మూవీస్ ఉన్నాయి, రైట్? సో అఖండ అని ఒక మూవీ ఉంది, తర్వాత చాలా మూవీస్ మనకు ప్లాన్ చేసుకున్నారు, మేజర్ మూవీస్. సో ఇవన్నీ కూడా ఒక మార్కెట్లో మనం ఇంపాక్ట్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ కూడా డబుల్ రేట్ తీసుకొని వచ్చి దీన్ని చేసుకోవాలి, అంత డబ్బు సంపాదిస్తామా లేదా అనేది కూడా ఉంటుంది. సో ఇది ఒక $30-40 మూవీ టికెట్, నేను చెప్పేది ఒక నార్మల్ థియేటర్స్లో. అలాగనే అమెరికాలో నాకు అంతగా గుర్తులేదు, కానీ 2-3 మన ఏఎంబి టైప్లో పీవీఆర్ టైప్లో కొన్ని మల్టీప్లెక్స్ థియేటర్స్ ఉన్నాయి. అందులో అయితే ఈవెన్ $60-70 ఉండే రోజులు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇదైతే ఇంపాక్ట్ ఉంటుంది. ఈ ప్రొడక్షన్ హౌసెస్ ప్రధానంగా టాలీవుడ్ హ్యాజ్ ఎ బిగ్గర్ షేర్. ఈ అమెరికన్లో ప్రదర్శనమవుతున్న ఇండియన్ మూవీస్లో టాలీవుడ్ హ్యాజ్ ఎ బిగ్గర్ షేర్. సో ఇక్కడ ఉండే ప్రొడ్యూసర్స్ తర్వాత డిస్ట్రిబ్యూషన్ అనేది ఖచ్చితంగా ఇది మనం స్టడీ చేయాల్సి ఉంటుంది. బట్ ఐ సీ ఏ గ్రేట్ ఇంపాక్ట్. ఈ మూవీ అనేది నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లేదా నెక్స్ట్ 1 year 2 years ప్రొడక్షన్లో కూడా కొంచెం మార్పులు వచ్చే అవకాశం అయితే ఉందండి. సో మరి వాట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ దట్ సార్? ఒక భేటీ అవ్వితే తప్ప తన దగ్గర ఏంటి? సో ఇది మనకు ఆంధ్రాలో తెలంగాణలో అయితే వెళ్ళి రేవంత్ రెడ్డి గారితోనో లేకపోతే మన చంద్రబాబు నాయుడు గారితో కూర్చొని అంశం సాల్వ్ చేసుకోవచ్చు. ఇది ట్రంప్ తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా సడన్, సర్ప్రైజింగ్, షాకింగ్. కాకపోతే ఒక అంచనా ఏంటంటే ఒక 2 weeks బ్యాక్ H1B అంటూ పెద్ద షాక్ ఇచ్చారు. మళ్ళీ దాని నుంచి కూడా కొంచెం బ్యాక్ డౌన్ అయ్యి స్ట్రీమ్ లైన్ చేసి లేదు ఇది 1 time అంటూ చాలా సర్ప్రైజింగ్గా షాకింగ్ ఇచ్చి ఒక రీజనబుల్ ఎక్స్పెక్టేషన్స్ వరకు తీసుకొచ్చారు. అలానే ఇందులో కూడా నాకు తెలిసి ఇది ఒక సడన్ స్టేట్మెంట్. సో దీన్ని మళ్ళీ సాధ్యోపసాధ్యాలు చూసి హౌ డస్ ఇట్ ఇంపాక్ట్ ది అమెరికన్ మార్కెట్, జనాల ఎమోషన్స్కి ఎలా కనెక్టివిటీ ఉంది అనేది చూసి నాకు తెలిసి ట్రంప్ సర్కార్ కూడా ఒక డెసిషన్ తీసుకునే అవకాశం ఉందని నేను ఇండివిజువల్గా ఒపీనియట్ అవుతున్నాను. బట్ ఇట్ కుడ్ గో ఎనీవే ఇఫ్ ఇట్ ఈస్, అంటే మనం వీ షుడ్ కమ్ టు టర్మ్స్ టు ద రియాలిటీ అన్నట్టు. ఇది ఇంతే అమెరికన్ మార్కెట్ని మనం కాదనుకుంటే ఇతర దేశాల్లో ఉన్న డిఫరెంట్ మార్కెట్స్ని ఇండియన్ ఫిలిం ప్రొడ్యూసర్స్ చూసుకోవాలి. అలాగే దేశీయంగా కూడా మనం ఈరోజు లోకల్ మార్కెట్ చాలా పెద్దది. మనం మన ఇండియన్ ఈజ్ ఏ కన్జ్యూమర్ మార్కెట్. సో ఇక్కడ మనకు లేని రూపాయి బయట నుంచి ఎక్కడో తెచ్చుకోవాలనే ఆశలు తగ్గించుకొని ఇక్కడ మన మార్కెట్ ఎక్స్పాండ్ చేసుకునే విధంగా ఫిలిం ప్రొడ్యూసర్స్ తర్వాత ఫిలిం డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ కూడా ఆలోచిస్తాయని నేను కోరుకుంటున్నాను. సో మరి ట్రంప్ న్యూస్ చూస్తే సార్ రెగ్యులర్గా డైలీ ఒక్కొక్క ఇన్సిడెంట్ ఏదో ఒకటి వింటూనే ఉంటాం. సో ప్రాంతీయ పరంగా అంత లవ్ ఉన్న ఒక ప్రెసిడెంట్ ఇలా అంటే ఆషామాషిగా కూడా అనిపిస్తుంది. ఇది ఎలా చూడొచ్చు? అంటే తను జస్ట్ ఫోకసింగ్ ఆన్ సోషల్ మీడియా అనుకోవాలా, లేకపోతే సడన్ డెసిషన్స్ కానీ ఇప్పుడు మీరు చెప్పారు సర్ప్రైజింగ్గా ఉంటుందని, ఇది ఎలా చూడొచ్చు? తన మైండ్ స్టేబుల్గా ఉంది అని అనుకోవాలా, లేకపోతే ఎలా చూడొచ్చు ఇది? మీరు పాలిటిక్స్ని నిశ్చితంగా పరిశీలిస్తే పాలిటిక్స్లో ప్రధానంగా అంటే ప్రపంచ దేశాల్లో కూడా 2 extremists ఉంటారండి. అంటే కొన్ని సందర్భాల్లో నేను పేర్లు తీసుకోను, కానీ ఒకటి లెఫ్ట్ వింగ్ పాలిటిక్స్, అది అందరికీ తెలుసు. లెఫ్టిస్ట్స్ అంటారు ప్రధానంగా కమ్యూనిజం, అంటే పేదవాడికి ప్రతి ఒక్కడికి ఎందుకంటే క్యాపిటలిజం అగెనిస్ట్గా జరిగే రాజకీయం. అది ప్రపంచ దేశాల్లో చాలా దేశాలు చూసాం. ఇంకోటి ఏంటంటే రైట్ వింగ్, అంటే అతి జాతీయవాదం. ఈ దేశంలో నేను నా జాతికి చెందిన వాళ్ళు, అది ఒక మతం కావచ్చు, ఒక తెగకి చెందిన కావచ్చు, ఇంకోటి అంటే నేను ఓపెన్గా చెప్పాలంటే తెల్లవాళ్ళు అనుకోండి, కేవలం మా వాళ్ళు మాత్రమే బాగుండాలని ఒక అతి జాతీయవాదాన్ని రైట్ వింగ్ పాలిటిక్స్ అంటారు. సో ట్రంప్ కూడా ఈ జాతీయవాదాన్ని మీదేసుకొని ఇదేదో గొప్ప పేరు తెచ్చిపెడుతుంది, అమెరికాలో కేవలం వైట్స్ మాత్రమే బాగుండాలి, మిగతా దేశాల నుంచి ఇక్కడికి వచ్చిన ఇమ్మిగ్రెంట్స్ అందరూ కూడా ఎటుపైన నాకు పర్వాలేదు, ఎందుకంటే ఈరోజు
అమెరికాలో తెల్లవాడికి కూడా జాబ్ దొరికే పరిస్థితి లేదు. మాకే ఇక్కడ కష్టాలు, యూనివర్సిటీలో చదువుకున్న పిల్లలకు జాబ్స్ లేవు. ఇటువంటి చాలా నిదానాలతో తీసుకొచ్చాడు. అక్రమ మార్గాల్లో వస్తున్న ఇమిగ్రెంట్స్ని కూడా మేము అరికడతామని. కానీ ఎలా ఉందంటే ఇది కొండ నాలుగు మంది వేస్తే ఉన్న నాలుగు పోడినట్టు అమెరికా ఎకనామిక్గా చాలా డీస్టేబులైజ్ అవుతుంది. మన ఇది వేకప్ కాల్, ప్రపంచానికి కూడా ఒక పెద్ద వేకప్ కాల్. ఎందుకంటే మనం ఎన్ని రోజులు ఈ డాలర్ బేస్డ్ మార్కెట్లో ఉండాలి, మనం అమెరికాను కాకుండా ప్రత్యామ్నాయ బిజినెస్ కంట్రీస్ ఏంటని చూసుకోవాలి. అట్లాగే మనం బ్రిక్స్ బలపడుతున్న సందర్భం చూసాము. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా లాంటి దేశాలు బలమైన కూటంగా, ఎందుకంటే ఇవి చాలా ఎకనామిక్ యాక్టివిటీ ఉన్న దేశాలు. ఇవి వాటి వంట సొంతంగా ఎదుగుతున్న క్రమంలో అమెరికాపై ఆధారపడిన ఎకనామిక్ యాక్టివిటీ తగ్గి, డాలర్పై ప్రపంచం యొక్క డిపెండెన్సీ తగ్గి, ఇంకొక ఆల్టర్నేటివ్ మార్కెట్ ఎమర్జెన్సీ అయ్యే రకంగా ముందుకెళ్ళాలి. అంటే ఇదేదో ఒక రోజులో అయ్యేది కాదు. ఎందుకంటే అమెరికా స్థిరంగా 2 శతాబ్దాల పాటు ఒక మార్కెట్ని డెవలప్ చేసుకొని ఈరోజు అమెరికా లేని ఒక ప్రోడక్ట్ని కానీ సర్వీస్ని కానీ ఏ దేశం ఊహించలేని పరిస్థితిలో ఉంది. వాటిని రీప్లేస్ చేయాలంటే ఎక్కడో చోట మొదలు కావాలి. బహుశా ఇటువంటి కారణాలు ఒక చిన్న నాంది కావచ్చు. మనము ప్రపంచంలో ఇతర దేశాలన్నీ కూడా డెవలప్ కావాలి, నాన్ అమెరికన్ యాక్టివిటీ అనేది ఒకటి డెవలప్ కావాలని నేను ప్రధానంగా ఒక బిజినెస్ అనలిస్ట్గా నేను కోరుకుంటున్నాను. బట్ ఇట్స్ జస్ట్ పొలిటికల్ మూడ్ అండ్ పొలిటికల్ ఎమోషన్ ఆఫ్ ట్రంప్. ఇది చూసే వాళ్ళ లెన్స్ బట్టి ఉంటుంది. అంటే జాతీయవాదాన్ని ప్రేమించేవాడు ఎవరికైనా ఇది కరెక్ట్ అనుకుంటాం. అంటే ఒకవైపు మనము ఒక రోజున తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు, లేకపోతే ఒక మతాన్ని విపరీతంగా ప్రేమించి వాళ్ళ నాయకుడు చేస్తున్న చర్యలు ఆ జాతికి అభినందన ఇస్తాయి. వాళ్ళ అవతల ఎమోషన్స్ని అంతగా కేర్ చేయాలి. అలాంటి సందర్భంలోనే ట్రంప్ చేస్తున్న చర్యలు మొత్తం ప్రపంచానికి షాక్ గురి చేస్తున్న, బహుశా కొద్దిమందికి ఇది మేలు జరుగుతున్న ఆశాభావం ఉంటుంది. బట్ ఇది మనం కాంప్రహెన్సివ్గా 360 డిగ్రీస్లో చూస్తే అమెరికాకి ఇది లాంగ్ టర్మ్లో చేటు చేస్తుందని నా యొక్క అభిప్రాయం. ఓకే, సో డిపెండ్ ఆన్ పర్స్పెక్టివ్ అంటారు మీరు. డెఫినెట్గా. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.